హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇప్పీ నూడిల్స్ అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టమైన రెసిపీ అండి. స్ట్రీట్లో కాకుండా ఇంట్లోనే మనకు నచ్చిన వెజిటేబుల్స్ తోటి చేసుకునే సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి. ఎలా చేయాలో చూసేద్దాం. ఒక చిన్న సైజు ఆనియన్ అయితే సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా, కరివేపాకు, కొత్తిమీర అయితే సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఇందులో కడాయి తీసుకొని ప్రీ హీట్ అయిన దాకా ఉంచుకోవాలండి. ఇందులోనే 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వగానే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొద్దిగంత కరివేపాకు వేసి అయితే ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేస్తున్నాను. వేసి చక్కగా అంతా అయితే కలిపేసుకోవాలండి. ఆనియన్ పచ్చివాసన పోయి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. క్యారెట్ని అయితే ఆయిల్లో ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. చక్కగా యాడ్ చేసుకొని అంతా అయితే కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగైతే మొత్తం కలిపేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి 5 మినిట్స్ అయితే. చూస్తున్నారు కదండి, చక్కగా ఫ్రై అయితే అవుతున్నాయి. ఇందులోనే మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మ్యాగీలో ఉండే మసాలా అయితే ఉంటుంది కదా అండి, అదైతే వేసుకుంటున్నాను. మీరు ఎంత తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆ మసాలా అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇందులోనే కొత్తిమీరని అయితే వేసుకొని చక్కగా అంతా అయితే ఒకసారి బాగా కలిపేయాలండి. వెజిటేబుల్స్ అవన్నీ ఒకసారి చక్కగా కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే లిడ్ పెట్టేస్తాను. లిడ్ పెట్టేసిన తర్వాత చూస్తున్నారు కదండి, చక్కగా అయితే ఇలా బాయిల్డ్ అవుతుంది వాటర్ అనేది. ఇందులోనే మనం ముందుగా ఇప్పీ నూడిల్స్ అయితే ఉంటాయి కదండి, వాటిని అయితే ఒక 5 మినిట్స్ అయితే వాటర్లో నానబెట్టుకుంటాను. నేనైతే వాటిని అయితే తీసి వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా, అందులోనైతే వేసుకుంటున్నానండి. వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసి ఒక 5 మినిట్స్ ఉంచితే చక్కగా మ్యాగీ అనేది రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే రెడీ అయిపోతుంది, చక్కగా ఉడుకుతుంది. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన దాకైతే మనం కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ అనేది అంతా ఇంకిపోతుందండి. ఇక్కడైతే మనకు రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. సర్వ్ చేసుకొని తినేయడమే. చూస్తున్నారు కదా, హెల్దీ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.